ఒక ఇంటి బయట వరుసగా వెళ్తున్న చీమల్ని చూసిన చిట్టెలుక, ఏంటి పొద్దున్నే అంతా కలిసి బయలుదేరారు, ఎక్కడికి అని అడిగింది. ఆహారం వెతుక్కోవడానికి వెళ్తున్నాం అని చెప్పాయి ఆ చీమలు. ఏంటి రోజునా? ఎప్పుడూ తిండి ధ్యాసే. మీ చిట్టి పొట్టకి ఎంత ఆహారం కావాలి అని అంది ఆ చిట్టెలుక. అప్పుడు ఆ చీమలు ఏం మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోయాయి. తెల్లవారితే పెద్ద వర్షం పడింది. చీమలు తాము దాచుకున్న ఆహారాన్ని తినసాగాయి. కానీ ఎలుక మాత్రం తాను ఎలాంటి ఆహారం దాచుకోకుండా ముందే తినేసింది. ఆహారాన్ని జాగ్రత్త చేసుకున్న చీమలు ఇంత వర్షంలోనూ చక్కగా తింటున్నాయి. నేను కూడా ముందే తెచ్చుకొని కలుగులోని దాచుకోవాల్సింది అని బాధపడుతుంది. అప్పుడు చిట్టెలుక బాధని చూసిన చీమలు వాళ్ళు దాచుకున్న కొంత ఆహారాన్ని తెచ్చి, ఇదిగో ఈ పకోడీ ముక్క తీసుకో. ఇప్పటికైనా అర్థమయ్యిందా మేము ప్రతిరోజు ఆహారం కోసం ఎందుకు తిరుగుతామో అని చెప్పింది. తెలిసింది మిత్రమా, ఈ రోజుకే కాకుండా రాబోయే రోజులకు కూడా కావలసిన ఆహారాన్ని వెతికి దాచుకుంటారు. ముందు చూపుతో ఆలోచించి కష్టపడితే పరిస్థితి అనుకూలించనప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు అని తెలిసింది అని చెప్తుంది. చీమలకి కృతజ్ఞతలు చెప్పి వాళ్ళు ఇచ్చిన ఆహారాన్ని తింటుంది ఆ చిట్టెలుక.